శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దాదాపుగా ఉగాది పంచాంగ శ్రవణం అంటే 12 రాసుల వారికి ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీకు ఒక విషయం ఏంటంటే, గోచార ఫలితాలు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకం యొక్క ప్రభావమే మన మీద అధికంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి. ఫస్ట్ మీరు ఈ యొక్క గోచార ఫలితాల్లో చెప్పగానే అంటే బాగా ఉన్నప్పుడు చాలా ఆనందపడక్కర్లేదు, బాగలేదనగానే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయాన్ని ముందు గమనించుకోండి. రెండవది, ఈ యొక్క జ్యోతిషం అనేది సూచక శాస్త్రం అన్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క అతిచార సంచారం అంటే గురుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మాత్రమే వెళ్తారు. కానీ ఈసారి ఆయన ఒక రాశిలోంచి 2వ రాశిలోకి, తర్వాత 3వ రాశిలో కూడా సంచారం వల్ల ఫలితాలు అన్ని రాశుల వారు కూడా గందరగోళమైన పరిస్థితి, అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక 5 మాసాలు ఆయన జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు, దాదాపుగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు ఆయన కర్కాటక స్థానం నుండి నవంబర్ డిసెంబర్లో ఆయన మళ్ళీ సింహ సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఫలితాలని మనం జాగ్రత్తగా చూసుకొని మీరు అనుకూలమైనటువంటి సమయాన్ని తెలుసుకొని మీ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చన్న విషయాన్ని గమనించండి. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? గోచారంలో గ్రహ సంచారం, రాహుకేతువుల యొక్క ప్రభావం, శని యొక్క సంచారాన్ని మనము తెలుసుకొని చెప్తాను ఫలితాలు. అందుకే మాస ఫలితాలు వేరే ఉంటాయి, వార ఫలితాలు వేరే ఉంటాయి, రోజువారి ఫలితాలు కూడా వేరే ఉంటాయి. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఈ గురు సంచారం, శని సంచారాన్ని ఫస్ట్ ప్రియారిటీగా, రాహుకేతుల సంచారాన్ని సెకండ్ ప్రియారిటీగా తీసుకొని చెప్పేవే గోచార ఫలితాలు. మరి తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏమిటి తెలుసుకుందామా? 5 ఆదాయం 14 ఖర్చుకు చెప్పబడుతోంది. గుండె గుబేలు మంది కదా, 5 ఆదాయం 14 ఖర్చు. బాబోయ్ ఇంత ఖర్చా అనుకునేటువంటి విషయం. ఖర్చు గురించి పక్కన పెట్టండి. మీకు రాజపూజ్యం వచ్చేసి 6 పాళ్ళుగా ఉంది, అవమానం 3 పాళ్ళుగా చెప్పబడుతుంది. అంటే గౌరవం 6 ఉండి అవమానం 3 పాళ్ళు ఉంది. ఇది మనం తీసుకోవాలి. 5 రూపాయలు వచ్చి 14 రూపాయలు ఖర్చు అయ్యేది పక్కన పెట్టేద్దాం. మనకి ఇక్కడ సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, ధనయోగాలు బలంగా ఉన్నాయి. ఏమనండి, ఒక తెల్లగడ్డం అయినా అసలు తెల్ల జుట్టు వచ్చేసింది, 90 ఏళ్ల వృద్ధుడు, పాపం చాలా మంచి పండితుడు, 4 వేదాలు చదువుకున్నారు, జ్యోతిశాస్త్రంలో 4 PhDలు ఉన్నాయి. ఆయన చెప్పారు తులారాశి వారికి నష్టం అని చెప్పారు. మీరేమో బాగుందంటున్నారు. అద్భుతంగా ఉంది, బాగుంది కదా, అద్భుతంగా ఉండబోతుంది చెప్పాను నేను. జరిగినటువంటి అనేక సమస్యల నుంచి బయటపడేటువంటి అదృష్టవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి ప్రస్తుతానికి ఈ తులారాశి వారికి భాగ్యస్థ గురుడు. తర్వాత దశమ స్థానానికి వచ్చిన సమయంలో ఏం చేస్తాడు స్వామి? ఏం చేయడు కదా, ఏం చేయడు. కానీ ఉచ్చస్థితిలో ఉంటాడు. ఒక మంచి అంటే ఒక దొంగ అనుకుందాం, ఒక మంచి వ్యక్తి దొంగగా మారాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి మనము ఒక ఉన్నతమైనటువంటి పదవిలో కూర్చోబెట్టాం. ఆ వ్యక్తి అంతకుమున్నటువంటి మంచితనాన్ని తనకు తానుగా క్రియేట్ చేసుకుంటూ మంచివాడిగా ఉంటాడు. ఇక్కడ దశమ గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు నెగిటివ్ కలిగించాడు, పాజిటివ్ కలిగించకపోయినా సరే. నేను ఇంతకుముందు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం చెప్పాను. కొన్ని రాశుల వారికి గురుడు నెగిటివ్ ఇవ్వడు, కొన్ని రాశులకి పాజిటివ్ ఇవ్వకపోవచ్చు అంతే. ఇక్కడ వీరికి శని అత్యంత పాజిటివ్ ఇస్తాడు. అలాగే రాహు కూడా వీరికి అద్భుతమైనటువంటి ధనయోగాన్ని, కేతు వల్ల ఆకస్మిక ధనలాభాన్ని, శత్రు నాశనాన్ని కలిగిస్తాడు. గురుడు దశమ సంచారం ఎప్పటి నుంచి? జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ ఎండ్ వరకు. మరి నవంబర్ డిసెంబర్ జనవరిలో అద్భుతమైనటువంటి ఏకాదశ స్థానం, ఊహించినటువంటి ధనయోగం, ఐశ్వర్యము, 2 ఇళ్ళు కొనే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో. ఉద్యోగంలో బెటర్ ప్యాకేజ్ కోసం మీరు ప్రయత్నం ఈ సంవత్సరం చేస్తారు. ఇంతకుముందు మీకు నెలసరి జీతం 2 లక్షలు ఉంటే ఈ సంవత్సరం మీకు 4 లక్షల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది పర్ మంత్. ఏమైనా సంవత్సరం ఉన్న ఉద్యోగం ఉంటే చాలే, కొత్త ఉద్యోగం రాకపోయినా సరే. అసలు యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలలో నువ్వు చెప్పేటువంటి ఫలితాలంటే భయం వేస్తోంది. అంటే యుద్ధం అనేది తాత్కాలికం. ఒకరి మీద ఒకరికి అహంకారపూరిత మనస్తత్వంతో అవతలి వాళ్ళని లోపరుచుకున్నటువంటి అహంకారం చేసేటువంటి పనులు ఎప్పుడూ అలా ఉండవండి. కాబట్టి యుద్ధం అనేది ఇంకొక వారంలో ముగిసిపోయే అవకాశాలు దాదాపు అన్ని యుద్ధాలు కూడా తప్పకుండా చల్లబడాల్సిందే, చల్లబడతాయి, తప్పకుండా చల్లబడుతుంది. మన దేశం యొక్క మధ్యవర్తిత్వం వల్ల కొన్ని యుద్ధాలు ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది, అందులో మీరు సందేహపడకండి. సరే, ప్రస్తుతం మన ఫలితాలకు వచ్చేసరికి తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద,
రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభాలు. రైతులకి 2 పంటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మధ్యలో వేసేటువంటి ఈ కూరగాయల పంటలు, ఆకుకూర పంటలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. సందేహం అక్కరలేదు. 2 పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, నియోజకవర్గంలో రాజకీయ నాయకులకి మంచి ప్రోత్సాహవంతమైనటువంటి అభిమానం ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గం కోసం కృషి పడదాను నేను ప్రజల కోసం ఎన్నికైన వ్యక్తిని, ప్రజల కోసం నేను చేస్తానటువంటి ఆత్మ స్థితి అంటే స్వీయ పరిశీలన, ఒక మంచి తత్వముని బోధించబడుతుంది. దానివల్ల ప్రజలతో మమేకమై ప్రజల కోసం వెంపర్లాడే ప్రయత్నంలో తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. మీకు వెన్నుదన్నుగా ఉంటారు వాళ్ళు. అటువంటి రాజకీయ ప్రస్థానం లేదా రాజకీయ రంగ ప్రవేశం కూడా చేయవచ్చు. ఏమో స్వామి, ప్రస్తుతానికి నవమంలో గురుడు, తర్వాత దశమంలోకి జూన్ టు అక్టోబర్ మధ్యలో ఉంటాడు కదా, మరి నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఏకాదశ స్థానంలో గురుడు మీకు లాభాన్ని, శుభయోగాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తిస్తాడు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చగలిగే అవకాశం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇక్కడ షష్టమ శని మీకు యోగకారకుడు అండి. అద్భుతమైన మాట తీరుని, వ్యవహార లాభాన్ని, పట్టుదలని, మంచి నైపుణ్యమైనటువంటి పనితనాన్ని తప్పకుండా కలిగిస్తాడు. ఉద్యోగంలో అభివృద్ధిని, ఆన్సైట్ ఆపర్చునిటీని, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు అద్భుతంగా ఉంటాయి. మీకు కొత్త నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమిక ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోయాత్రలు చేసేటువంటి అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వి వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు కలిగించే అవకాశాలు. రైతు కూడా బీట్రూటు, క్యాబేజీ, పొద్దుతిరుగుడు పువ్వులు, అలాగే మిర్చి పంట, చెరుకు పంట అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. కూరగాయలు పండించే లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం. ఒక దగ్గర గురుబలం లేకపోతే శని బలం ఉంది, ఒక దగ్గర గురుబలం లేనప్పుడు రాహుబలం ఉంది, ఒక దగ్గర కేతు బలం బాగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు, వివాహాది నిశ్చయితాంబులాదులు, సంతానము లేని వారికి సత్సంతాన ప్రాప్తి, భార్యాభర్తల మధ్య విడిపోదాము, విడాకులు వ్యక్తులు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి శుభమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం, అన్యోన్య దాంపత్య సుఖ జీవనము, శుభకరమైన సంతానము, గృహయోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో కలయిక, సోదరులతో సఖ్యత, కుటుంబపరమైన అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు, విద్యా సంపన్నత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఎంబీఏ, సిఏ లాంటి పరీక్షల్లో కానీ అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం, ఉత్సాహవంతమైన శుభస్థితి. కేవలం జూన్ టు అక్టోబర్ మధ్యలోనే దశమస్థాన గురుడు వల్ల కొన్ని పనులు నిదానం అవుతాయి. అంతవరకు ఆ సమయంలో గురుగ్రహ జపం చేయించుకోవడం, అలాగే భగవద్గీత పారాయణం చేయడం, 18 అధ్యాయాలు తప్పకుండా చదవండి, రోజు 4 అధ్యాయాలు చదవండి. అద్భుతమైనటువంటి ఆనంద యుగాన్ని పొందుకుంటారు. ఐశ్వర్యము, ధనము, సువర్ణాభరణ ప్రాప్తి, శుభ సంతాన, ఐయుఎఫ్ కానీ, ఐవీఎఫ్ ద్వారా కానీ శుభ సంతాన, కృత్రిమ సంతాన ప్రాప్తి కానీ, సహజ సత్సంతాన యోగం కానీ, రోగనాశనం, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటినట్లకి గొప్ప అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, అలాగే అనుకున్న వ్యాపార లాభాన్ని పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి బలంగా ఉండడం, మంచి మాటతో అందరినీ ఆకట్టుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభయోగము, ప్రశాంతమైన జీవనం, అద్భుతమైనటువంటి రాజయోగం పొందుకునేటువంటి రాశిలో ఈ రాశి మొట్టమొదటి స్థానంలో స్పష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా సమస్తమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.